కుంకుమ పువ్వు ఏదైతే ఉంటుందో పిల్లలు తెల్లగా పుట్టాలని చాలామంది పూర్వకాలంలో అది యూజ్ చేయిస్తుండే. అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో ఎలా పనిచేస్తుంది దాని గురించి మనం మాట్లాడదాము. ఇదొక మంచి సింగిల్ రెమెడీ. ఇది రెమెడీస్ యూజువల్లీ నేను చెప్తుంటాను. ఎందుకంటే మీకు హెల్ప్ అవ్వాలని, మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ దూరం ఉండాలని, ఇంకా మీ లైంగిక శక్తి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని. ఒకవేళ ఏదైనా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆ రెమెడీస్ ఎక్కువ సేపు వాడుతూ టైం వేస్ట్ చేసుకోకూడదు. మీరు దాన్ని తొలగించుకోవడానికి నియరెస్ట్ ఏదైనా డాక్టర్ దగ్గర లేకపోతే మాతో సంప్రదించొచ్చు. ఈ రెమెడీ ఏదైతే ఉంటుందో ఇది ది బెస్ట్ స్పైసెస్‌లో ది బెస్ట్. ఇదేంటంటే 30 మిల్లీగ్రామ్స్ డైలీ మీరు వాడొచ్చు. మీరు ఇది ఒకవేళ 1 మంత్ వాడారనుకోండి, మీకు విపరీతమైన అంటే అంగస్తంభన ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే అది పోతుంది. అంగం విపరీతంగా గట్టిగా పడుతుంది. మీకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. దాంతో ఇప్పుడు మనం చూడాలి అది దాని ఎఫెక్ట్స్ ఏంటి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మీకు ఒకవేళ ఏదైనా స్ట్రెస్ ఉందనుకోండి అది దూరం అవుతుంది. అది మీకు మళ్ళీ మీ మంచి ఎరెక్షన్స్‌కు హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు అది బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ జాఫ్రాన్ ఇది కుంకుమ పువ్వు ఏదైతే ఉంటుందో అది మీకు ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. అది మీరు ఒరిజినల్ తీసుకుంటే చాలా మంచిగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఈ అంగం ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలి అంటే మీకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుండాలి, హార్మోన్స్ సరిగుండాలి, మీ మైండ్‌లో ఏది ఉండకూడదు. స్ట్రెస్, టెన్షను, డిప్రెషను అది కాకుండా మీరు మంచిగా ఉండాలి. ఉంటేనే మీకు ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయొచ్చు. మీరు మీ పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయవచ్చు. ఈ కుంకుమ పువ్వు ఏదైతే ఉంటుందో ఇది ఎలా పనిచేస్తుంది దాని గురించి మనము డీటెయిల్‌గా ఇంకా మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా సరే మీరు ఏదైనా వాడుతున్నారంటే దాని గురించి డీటెయిల్ మీకు తెలిస్తేనే మీరు వాడొచ్చు. వాడిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇది యూజువల్లీ ఏం చేస్తుంది? ఇది మీ మైండ్‌లో టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని దూరం చేస్తుంది. అలాగే మీకు అక్కడ ఏదైతే ఆహ్, బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అక్కడ అంగం దగ్గర దాన్ని బలపరుస్తాయి. అక్కడ స్ట్రాంగ్‌నెస్ వస్తుంది ఒక రకమైన ఎప్పుడైతే ఏదైనా ఆలోచించినప్పుడు మైండ్ నుంచి అంగం దగ్గర ఎప్పుడైతే సిగ్నల్ వెళ్తుందో అక్కడ అంగము స్లోలీ ఎరెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానంత దానే అవుతుంది. మీ చేత్తోని చేసుకోవడము, చేత్తోని లేపడము అది అవసరం లేదు. మీ మైండ్ నుంచి వెళ్ళిన తర్వాత హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ రిలీజ్ అవుతాయి. ఎరెక్షన్‌కి మంచిగా హెల్ప్ చేస్తాయి. దానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లాగా కూడా పనిచేస్తుంది. మీకు డిప్రెషన్, యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో చాలామంది ఆహ్, ఎ కొంచెం ఉన్నా గానీ యాంగ్జైటీ అయిపోతుంది. అంటే ఎంత అతిగా ఆలోచించుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని దూరం చేసుకోలేరు. అది మీ సెక్షువల్ లైఫ్ పైన కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలాంటివన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని మీరు తొలగించుకోవచ్చు. ఈ రెమెడీ మీకు సెక్షువల్ హెల్త్‌కి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రెమెడీ మీరు ఎలా యూజ్ చేయాలంటే మీరు 30 మిల్లీగ్రామ్స్ చిన్న చిన్న క్వాంటిటీలో అది మీరు దాన్ని టీ తయారు చేసుకొని కూడా వాడొచ్చు. అది మీరు డైరెక్ట్‌లీ పౌడర్ చేసుకొని కూడా కొంచెం తేనెలో కలిపి కూడా వాడొచ్చు. మీరు దాన్ని ఏదైనా స్వీట్‌లో ఏసుకొని తయారు చేసుకొని కూడా వాడొచ్చు. చాలా రకాల ద్వారా అది మీకు టోటల్లీ 30 మిల్లీగ్రామ్స్ పోయేటట్టు మీరు చూడండి. 1 మంత్ వాడండి. మీరు చూడండి మీ పెర్ఫార్మన్స్‌లో ఎక్కువగా రెట్టింపు అయిపోతుంది. ఎందుకంటే మీ బ్లడ్ వెసల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. అక్కడ బ్లడ్ కూడా మంచిగా ఫ్లో అవుతుంది. అక్కడ మజిల్స్ స్మూత్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పెరినియల్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అంటే నడుము కింద భాగంలో మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అంగం గట్టిగా పడుతుంది. ఇంకా మీ అంగం డయామీటర్ కూడా కొంచెం లావు అవుతుంది. కంటిన్యూయస్ యూజ్ చేసి చెప్తున్నాను నేను మీకు. రెమెడీ వాడడం వలన ఒక రిసర్చ్‌లో తేలింది. సో, ఇది వాడండి. దీంతో మనకు ఇబ్బందేం లేదు. మీకు దీంతో పోయేదేం లేదు. లాస్ ఏం లేదు. మీరు వాడిన తర్వాత డెఫినెట్‌లీ మీకు రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది. మీ హార్ట్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది దీంతో. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో, మీ హార్ట్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా సరే ఇలాంటి స్పైసెస్ ఇలాంటి రెమెడీస్ మీరు మీ అలవాటులో పెట్టుకొని మీ కార్డియాక్ హెల్త్‌ని మంచిగా చేసుకోవచ్చు. మీ బ్రెయిన్‌లో ఏదైనా టాక్సిన్స్ ఉంటే వాటిని దూరం చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ బ్లడ్ వెసల్స్‌లో ఏదైనా బ్లాకేజెస్ వస్తున్నాయి, బ్లడ్ మంచిగా ఫ్లో అవ్వట్లేదంటే వాటిని కూడా చిన్న చిన్న దూరం చేసుకోవచ్చు.
50 ఏండ్ల తర్వాత వాళ్ళు గూడా ఈ రెమెడీ వాడొచ్చు. ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ రెమెడీ వాడొచ్చు. ఇది వాడండి. ఇది ఎవరైనా వాడొచ్చు. అంటే ఒక కప్పు టీ డైలీ 5 గంటలకు లేకపోతే పొద్దున్న 11 బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అప్పుడు గూడా ఒక పాలల్లో గూడా ఇది అంటే దాన్ని కుంకుమ పువ్వులు ఒక 2, 3 యేసుకుంటే అది యూజువల్లీ అంతే అవుతుంది. అది గూడా మంచిగా కలిపి రోజు వాడొచ్చు మీరు. ఇది వాడిన తర్వాత 50 ఏండ్ల తర్వాత వాళ్ళకి గూడా మంచిగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది సెక్షువల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది వాడండి. యూజువల్లీ ఏందంటే చాలామంది బ్లూ పిల్స్ అది ఇది వాడతారు. అంత స్ట్రాంగ్ అయితే ఇది ఉండదు. కానీ ఇది నిదానంగా మెల్లిగా నేచురల్ ఎరెక్షన్స్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే మీరు పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారో రోజు ఒక 1 మంత్ వాడారనుకోండి, మీరు నిదానంగా ఇది వాడుతూ ఉండండి. మీరు మీలో చేంజెస్ చూస్తారు. ఎప్పుడైతే మీరు కలుస్తారో, ఎప్పుడైతే మీరు అంగం గట్టిగా పడుతుంది, ఒకరోజు మీరు గమనిస్తారు, అరే! అంగం అసలు డౌన్ అవ్వట్లేదు. అంగం మంచిగానే ఉంది. ఇంతకుముందు నాది అంగం డౌన్ అయిపోతుండే అంటే ఎరెక్షన్ పోతుండే అని మీరు కనుక్కుంటారు. సో, ఆ సమయంలో మీరనుకోండి ఇది ఎఫెక్ట్ చేసిందని. సో, వ్యూవర్స్ స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.